యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాల జిల్లాలో రాజకీయ పునరేకీకరణ ప్రారంభమైందన్న బీఎస్పీ. బహుజనులు జైత్ర యాత్రలో పాల్గొనడమే నిదర్శనమన్న ఆ పార్టీ నేత. కాంగ్రెస్ గూటికి జోరుగా వలసలు. కండువా కప్పుకున్న అష్టాగ్రామ నాయకులు. యూసఫ్గూడలో కరాటే పోటీలు మొదలు. ప్రారంభించిన ఎమ్మెల్యే గోపీనాథ్, టాలీవుడ్ హీరో విశ్వక్సేన్. సికింద్రాబాద్ లో ఫెయిరీ స్టోర్ ప్రారంభించిన మోడల్ సుధా జైన్ చేతుల మీదుగా ప్రారంభం. డీటెయిల్స్ చూస్తే సికింద్రాబాద్ క్లాక్ టవర్ సమీపంలోని కామత్ హోటల్ పక్కన ఏర్పాటు చేసిన ఫెయిరీ స్టోర్ అందుబాటులోకి వచ్చింది. దీనిని ప్రముఖ సామాజిక కార్యకర్త మిస్ ఇండియా ఆసియా పసిఫిక్ సుధా జైన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలతో పాటు యువతలకు కావలసిన అన్ని రకాల దుస్తులు ఇక్కడ సరసమైన ధరలతో అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఇక్కడ దుస్తులు ఎంతో నాణ్యవంతమైనని అన్నారు. అనంతరం ఆమె ఒక కఫాన్ కొనుగోలు చేశారు. ఫెయిరీస్ వ్యవస్థాపకులు ఫజ్లుర్ రెహమాన్ ఖుర్రం మాట్లాడుతూ ఈ దుకాణంలో దుస్తులు ధరలు అత్యంత చౌకని, మన్నిక విషయంలో రాజీ పడలేదని చెప్పారు. కార్యక్రమంలో డాన్ పాఠశాల నిర్వాహకులు వసీ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం పామునుగుండ్ల గ్రామం వద్ద సురక్ష ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ కొత్త వెంచర్ ప్రారంభించింది. లాంచ్ ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ అండ్ ఎండీ ఉప్పలయ్య మాట్లాడుతూ మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కల నెరవేర్చడమే తమ లక్ష్యమన్నారు. అందువల్లనే చౌక ధరలకే సకల సదుపాయాలు కల్పించామని అన్నారు. ఈ వెంచర్లో 50 గజాలు మొదలుకొని 400 గజాల వరకు ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు. కస్టమర్ దేవుళ్ళ సమక్షంలో మార్కెటింగ్ మిత్రుల ఆధ్వర్యంలో చాలా గ్రాండ్గా లాంచింగ్ చేసుకోవడం జరిగింది. ఈ లాంచింగ్ రోజే మాకు ఎక్కువ మొత్తంలో ఆల్మోస్ట్ 50% బుకింగ్స్ అనేది ఈ లాంచింగ్ రోజే అందించినటువంటి మా కస్టమర్లకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి సపోర్ట్ ఇస్తే ఇలాంటి వెంచర్లు మరెన్నో వేయడానికి సురక్ష సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. ఈ హైవే సిటీ వెంచర్ చూసుకుంటే మనకి ఇది హైదరాబాద్ విజయవాడ హైవేని ఆనుకొని, నేషనల్ హైవేని ఆనుకొని ఉన్నటువంటి వెంచర్. ఈ వెంచర్లో వచ్చేసరికి మొత్తం 99 ఎకర్స్ ఆల్రెడీ డీడీసీపీ అప్రూవ్డ్, ఎల్పీ నెంబర్తో పాటు రేరా రిజిస్ట్రేషన్తో పాటు అన్ని అప్రూవల్స్ వచ్చినటువంటి వెంచర్ ఇది. ఇది వచ్చేసి మొత్తం 99 ఎకర్స్. టోటల్గా కూడా కాంపౌండ్ వాళ్ళు ఆర్చ్, తర్వాత అన్నీ కూడా సీసీ రోడ్లతో, అంటే 33-40 రోడ్స్ అన్నీ కూడా సీసీ రోడ్లతో డెవలప్ చేస్తూ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, ఓవర్ హెడ్ ట్యాంక్, వాటర్ లైన్, ఎవెన్యూ ప్లాంటేషన్, ఫాస్ట్ డెవలప్మెంట్స్తో పాటు మాకు శాంతికి చిహ్నమైనటువంటి గౌతమ బుద్ధుని స్టాచ్యూ తోటి వాటర్ ఫౌంటైన్లో ఆ స్టాచ్యూ కూడా పెట్టి ఇక్కడ డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. ఈ వెంచర్లు ఏంటంటే ముఖ్యంగా మమ్మల్ని ఇప్పటిదాకా సపోర్ట్ చేస్తున్నట్టు మా కస్టమర్ దేవుళ్ళ కోరిక మేరకు ఈ హైవేలో వెంచర్ కావాలని చాలా రోజుల నుంచి అడగడంతో ఈ వెంచర్ ఇక్కడ హైవేలో లాంచ్ చేయడం. ఇక్కడ ఉన్నటువంటి ఈ వెంచర్లో ఆల్మోస్ట్ ఖమ్మం జిల్లా నుంచి, తర్వాత మనకి సూర్యాపేట నుంచి, కోదాడ, నల్గొండ, మిర్యాలగూడ, హైదరాబాదు, ఈ పరిసర ప్రాంతాల అన్ని ఏరియాల నుంచి కూడా ఇందులో ప్లాట్స్ తీసుకున్నటువంటి కస్టమర్లు ఈరోజు బుకింగ్స్ చేసుకున్నారు. చాలామంది బుకింగ్ చేసుకున్నారు. వారందరికీ కూడా ఈరోజు బుక్ చేసుకున్నటువంటి కస్టమర్లందరికీ కూడా ₹1,00,000 కట్టగానే వాళ్ళకి 1/4 kg వెండి కూడా సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ నుంచి వాళ్ళకి బహుమతిగా అందించడం జరిగింది. అదే కాకుండా ఈరోజు బుక్ చేసుకున్నటువంటి కస్టమర్స్కి కూడా 15 రోజులు మొత్తం పేమెంట్ చేస్తే రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీగా చేయడం జరుగుతూ ఉంటుంది. ఈరోజు ఆఫర్ ధరను కూడా నిర్ణయించడంతో ఎక్కువ మొత్తంలో ఈరోజు బుకింగ్ తీసుకొని చాలా సపోర్ట్గా మా కంపెనీకి నిలబడ్డ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి సపోర్ట్ ఇస్తే తెలంగాణ అన్ని జిల్లాల్లో కూడా వెంచర్లు వేయడానికి సురక్ష సిద్ధంగా ఉంది. తెలంగాణ హైదరాబాద్ నుంచి అన్ని హైవేలు కూడా వెంచర్లు వేయడానికి సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్ సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మా ప్రాజెక్టులన్నీ కూడా ఉన్నటువంటి ఏ ప్రాజెక్ట్ అయినా సరే అన్ని సీసీ రోడ్లతో పాటు క్వాలిటీ డెవలప్మెంట్లు అందిస్తూ చాలా రీజనబుల్ ప్రైస్. జగిత్యాల జిల్లాలో రాజకీయ పునరేకీకరణ ప్రారంభమైందని బీఎస్పీ పార్టీ జిల్లా నాయకులు నక్కా విజయ్ కుమార్ చెప్పారు.
జగిత్యాల జిల్లాలో నిన్న జరిగిన బీఎస్పీ బహుజన జైత్రయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుజనులు స్వచ్ఛందంగా జైత్రయాత్రలో పాల్గొనడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. ఈరోజు జగిత్యాల బహుజన జైత్రయాత్రకు విచ్చేస్తున్న రామ్జీ గౌతమ్ గారు, ఎంపీ రాజ్యసభ సభ్యులు మరియు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు, రాష్ట్ర కోఆర్డినేటర్ మరియు మంద ప్రభాకర్ గారు, రాష్ట్ర అధ్యక్షులు ఈ యొక్క జగిత్యాల బహుజన జైత్రయాత్రను విజయవంతం చేయడానికి విచ్చేశారు. ప్రజలు ఈ బహుజన్ సమాజ్వాదీ పార్టీ అంటే ఏదో ఎస్సీ ఎస్టీ వాళ్ళకే సంబంధించింది అనే విధంగా ఉంటున్నారు. బహుజన అనే పదానికి అర్థము ఎక్కువ జనాభా కలిగిన వారు అని, బహుజన్ సమాజ్ అనగానే ఎక్కువ సమాజము అని. ఈ భారతదేశంలో ఎక్కువ శాతము ఎవరైతే బీదరికాన్ని అనుభవిస్తున్నారో 82% బీదరికంలో మగ్గిపోతుండ్రు. కనుక ఈ బహుజన్ సమాజ్వాదీ పార్టీకి కులముతోనో మతముతోనో సంబంధం లేదు. ఇది కేవలం సమస్యలపై పోరాటం చేసే పార్టీగా ఈరోజు మేము చెప్పదలుచుకున్నాము. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయనకు 6.5 సంవత్సరాల పదవి కాలం ఉండగానే ఈ బహుజనులకు రాజ్యాధికారం వస్తేనే తప్ప వీరి బతుకులు బాగుపడవు. కనుక ఆయనకున్న అత్యంత సెకండ్ క్యాడరు కలిగిన పొజిషన్ను పునఃప్రాయంగా వదులుకొని ఈ జాతులందరికీ రాజ్యాధికారమే అంతిమ లక్ష్యము అని ముందుకు వస్తున్న వారిని మనము అశేషంగా ఆదరించి ఆయన కంటున్న కళలను మనము సాకారం చేయాలని జగిత్యాల జిల్లాలో ఉన్న ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికీ, అంటే మైనార్టీలు అంటే మిత్రులారా చాలామంది ముస్లిమ్స్ మైనార్టీ అనుకుంటారు, కానే కాదు మిత్రులారా. మైనార్టీస్ అంటే 0.4% ఉన్న వెలమల మైనార్టీలు అవుతారు. కానీ ఈ మైనార్టీలు అంటే మత బేస్డ్గా అంటే రిలీజన్ బేసిస్ మైనార్టీలను మైనార్టీ స్కీములు చేయడం ఎంత మాత్రము మంచిది కాదని ఈ యొక్క ప్రభుత్వానికి సూచిస్తూ ఈ యొక్క ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తీసుకున్న నిర్ణయానికి మనందరం కూడా ఆయనతో పోరాటం చేయాలని పిలుపునిస్తూ జై భీమ్ జై భారత్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. జై ఆర్ఎస్పీ, జై ఆర్ఎస్పీ, జై భీమ్. నిర్మల్ జిల్లా మూధోల్ మండలం అష్టాగ్రామానికి చెందిన పలువురు నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ నేత విజయ్ ఆధ్వర్యంలో డీసీసీ అధ్యక్షుడు రామారావు పటేల్ సమక్షంలో కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న ప్రభుత్వాలకు కాంగ్రెస్ పార్టీయే సరైన సమాధానమని అన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో పార్టీ పరుగులు తీస్తోందని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రాజన్న, ప్రవీణ్, మోహన్, నరసయ్య పాల్గొన్నారు. నేను ఉస్మానియా క్యాంపస్లోని విద్యార్థిని. అయితే నా మండలం వచ్చేసి ముదల్ మండల్ ఆస్టా విలేజ్. ఈ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే విద్యార్థులకు కానీ ప్రజలకు కానీ ప్రభుత్వ పథకాలు ఏవైనా న్యాయం జరిగింది. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన నుంచి విద్యార్థులకు అంటే నా నుంచి చదువుకున్న విద్యార్థులకి చాలా మోసపోతున్నాం మేము. అందుకని నా కాన్స్టిట్యూషన్స్లో నేను నా వంతు సహాయంగా స్టూడెంట్గా, ఉస్మానియా విద్యార్థి స్టూడెంట్గా రామారావు పటేల్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసి విద్యార్థులను ప్రోత్సహించి విద్యార్థులకు రామారావు పటేల్ గారు చేసినటువంటి సహకారాలను తెలియజేస్తూ నా కాన్స్టిట్యూషన్స్లోని ప్రజలను చైతన్యపరుస్తూ కాంగ్రెస్ పార్టీకి గెలుపు కొరకు నా వంతు సహాయంగా నేను అండగా ఉంటానని ధీమా వ్యక్తం చేస్తూ ముదోల్ మండలం నుంచి ఆష్టాగ్రామం చెందిన కొంత యూత్లు, ఎక్స్ ఎంపీటీసీ, అదే సమయంగా వార్డు గ్రామ పంచాయత్ వార్డు సభ్యులు, యూత్లు, ఉస్మానియా యూనివర్సిటీ యూత్లు అందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గత 72 సంవత్సరాల నుంచి చేసిన సేవ, ప్రజలను బడుగు బలహీన వర్గాలకు ఏదైతే సేవ చేసిందో అది గుర్తించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ బడుగు బలైన వర్గాలకు ఏం చేయకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం అంబానీ అదానికి అమ్ముడు పోయింది. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం అని పథకాలు పెట్టి ఏదైతే ప్రజలను మోసం చేస్తున్నాడో అది కూడా ప్రజలను తెలుస్తుంది. దానికోసం ఈ విద్యార్థులు కానీ యువకులు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో తరలి వస్తున్నారు.
ఆయనకు నా తరఫున నా పార్టీ తరఫున అభినందన చేస్తున్నారు. ఏదైతే మన కాంగ్రెస్ పార్టీ 75 సంవత్సరాల నుంచి సేవ చేసింది అది గుర్తుపెట్టి ప్రజలలో తీసుకుపోయి మరింత బలోపేతం చేయాలని నేను మా యూత్లకు కోరడం జరిగింది. ఈ వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతమై జెండా ఎదిరిస్తని నేను తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వం. యూసఫ్గూడలోని కోట్ల స్టేడియంలో నిర్వహించిన తెలంగాణ ఓపెన్ కరాటే అసోసియేషన్ ఛాంపియన్షిప్ పోటీలు మొదలయ్యాయి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ టాలీవుడ్ సినీ హీరో విశ్వక్సేన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గోపీనాథ్ మాట్లాడుతూ కరాటే అనేది భద్రతకు ఎంతో తోడ్పడుతుందని అన్నారు. కార్యక్రమంలో హరిషాపురం వెంకటేష్, శ్రీనివాస్, నరేందర్ పాల్గొన్నారు. ఈ శ్రీనివాస్ నేషనల్ కాయి జాయింట్ సెక్రటరీని, తెలంగాణ కాయి జనరల్ సెక్రటరీని. సో మేము 33 డిస్ట్రిక్ట్ నుంచి అసోసియేషన్ తరఫున ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ను నిర్వహిస్తున్నాము ఆఫ్టర్ కరోనా తర్వాత. ఎందుకంటే టోర్నమెంట్ చేయడానికి రీజన్స్ ఏంటంటే చాలామంది పిల్లలు కానీ మాస్టర్స్ కానీ చాలా సఫర్ అవుతున్నారు. కాబట్టి ఓపెన్ టోర్నమెంట్ జరగాలంటే వాళ్ళకి సరైన భరోసా ఇవ్వాలి. కాబట్టి మేము అసోసియేషన్ నుంచే ఈ టోర్నమెంట్ నిర్వహించాలని చెప్పేసి మేము ప్రెసిడెంట్ గారు, నేను సెక్రటరీగా, మా ట్రెజరర్ గారు ముందు మా కమిటీ మొత్తం అనుకొని మీటింగ్ చేసి ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ టోర్నమెంట్ తర్వాత అన్ని జిల్లాలకు కూడా ఓపెన్ టోర్నమెంట్ జరుగుతాయి. అదేవిధంగా పిల్లలందరూ కూడా క్లాస్కి రావడం జరుగుతుంది. మాస్టర్లందరికీ ఉపాధి దొరుకుతుంది. కాబట్టి ఆ ఉపాధి వాళ్ళకి జరగాలంటే టోర్నమెంట్ జరగాల్సిందిగా అది డిసైడ్ చేసుకున్న అసోసియేషన్ ఈరోజు ఈ టోర్నమెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేము ఈ వేదిక విధంగా గవర్నమెంట్ని కూడా అడగాల్సింది ఏంటంటే మా కరాటే అన్నిటి గురించి గవర్నమెంట్ పట్టించుకున్నా కానీ మా కరాటే మాస్టర్ల గురించి కూడా ఎప్పుడు గవర్నమెంట్ పట్టించుకోలేదు. దయచేసి గవర్నమెంట్ కూడా ఇక పట్టించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. ఎందుకంటే అట్టి కరాటేతోనే క్లాసులు చెప్పి బతికే మా ఇన్స్ట్రక్టర్లు చాలామంది ఉన్నారు. ఈ కరోనా వల్ల వాళ్ళ క్లాసులు కోల్పోవడం వల్ల వాళ్ళు మట్టి పనికి అలాంటి పళ్ళ బండ్లు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. కరాటే మాస్టర్లు ఎంతో కష్టపడి ఈ విద్య నేర్చుకొని గౌరవంగా బతికే కరాటే మాస్టర్లు ఈరోజు కూలి పని చేసుకునే పరిస్థితి వచ్చిందంటే దానికి మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. ఖచ్చితంగా దీనిపైన ఇంట్రెస్ట్ తీసుకొని పూర్వున్న మాస్టర్లందరికీ సాయం చేయాల్సిందిగా కోరుతున్నాము. అదే మా అసోసియేషన్ నుంచి కూడా ఎవరైతే పూర్వున్నారో మా అంత సాయం మేము చేస్తున్నాము. కానీ మా శక్తి సరిపోదు కాబట్టి దీనికి గవర్నమెంట్ కూడా తోడైతే ఇంకా బాగుంటుందని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియపరుస్తూ, అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా మా కరాటే వాళ్ళ మీద ఫోకస్ చేసి మమ్మల్ని కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా మీడియా మిత్రులందరినీ కూడా మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే మీడియా తలుసుకుంటేనే ఏదైనా వెలుగులోకి వస్తుంది. కాబట్టి డెఫినెట్ ఈ మీడియా దీంట్లో పూర్తి స్థాయి పాత్ర పోషించాలిగా మేము పూర్తి స్థాయిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మెరుగు కులస్తులకు ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని సంఘం అధ్యక్షుడు కీర్తి ప్రభాకర్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. తమకు అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని విన్నవించారు. సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఆయన ప్రసంగించారు. యూత్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి ఎంపికైన అధ్యక్ష కార్యదర్శులతో పాటు 18 మంది యువకులను ఘనంగా సన్మానించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ యొక్క సంఘానికి ఏ విధమైన సహాయ సహకారాలు ప్రభుత్వం నుండి అందలేదు. ఈ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అంటే మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మనకు సరైన గుర్తింపు రాక దాని గురించి అందరూ బాధపడుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క మన యొక్క ప్రొఫెషన్, టైలరింగ్ ప్రొఫెషన్ ఏదైతే ఉందో అది కుంటుపడిపోయింది. కాబట్టి అదంతా క్యాపిటలిస్ట్ చేతిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి దానికి సంబంధించిన ఫలాలు మాకు ఇవ్వాలి, మాకు కొద్ది రిజర్వేషన్స్ ఇవ్వాలి. ఈ వర్కింగ్ టెక్స్టైల్ దాంట్లో కానీ, లేకపోతే ఇంకా వేరే యూనిఫామ్స్, స్కూల్ యూనిఫామ్స్లో కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, లేదా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ బడ్జెట్లో మాకు రాయితీలు ఇవ్వాలని, అట్లాగే ఈ మధ్య ఉచిత కరెంటు ఇవ్వడం జరిగింది కొన్ని కమ్యూనిటీస్కి. ఇక్కడ కూడా బిలో పవర్టీ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా ఆ యొక్క ఫెసిలిటీ అందించాలి. గవర్నమెంట్ నుంచి ఏవైతే పేదవారికి ఏవైతే పథకాలు గవర్నమెంట్ ఆలోచన చేసి ఇంప్లిమెంట్ చేస్తుందో అవన్నీ మాకు వర్తించాలని చెప్పేసి మేము ఈ యొక్క సభ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే కాకుండా ఇంతకుముందు మనకు ఒక ఫెడరేషన్ ఉండేది. ఆ ఫెడరేషన్ కాస్త ఇప్పుడు ఆంధ్రాకి వెళ్ళిపోయింది స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత. కాబట్టి ఈ కులానికి సంబంధించి ఒక ఫెడరేషన్ తప్పకుండా ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేము మొదటి నుండి. కాబట్టి అట్లీస్ట్ ఈ కేసీఆర్ గవర్నమెంట్లో
సరైన న్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఆశతో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వారు ఇది గ్రహించి మాకు తగిన సహకారము సహాయం చేస్తారని చెప్పేసి ఈ వేదిక ద్వారా మేము కోరుతున్నాము. ఇది కాక కొన్ని కులాలకు ఈ యొక్క జరిగింది. అదేవిధంగా మా కమ్యూనిటీకి కూడా 1 ఎకరము 1 కోటి రూపాయలు అని చెప్పేసి అనౌన్స్ చేసి కనీసం 3-4 సంవత్సరాలు అయింది. కానీ ఇంతవరకు మాకు అది అలాట్మెంట్ అయింది, నో ప్రాబ్లం, జీవో కూడా ఇష్యూ అయిపోయింది. కాకపోతే అది ఇంకా పొజిషన్ ఇవ్వలేదు. కాబట్టి దయచేసి గవర్నమెంట్ వారు తొందరగా, అంటే ఎలక్షన్స్ కాకుండా అంతకుముందే మాకు ఆ యొక్క ల్యాండ్ హ్యాండ్ అవుట్ చేసేస్తే మా యొక్క ఆత్మగౌరవ భవనాన్ని కట్టుకోవడానికి కోసము లేకపోతే కట్టడానికి కోసము మేము కూడా సహాయ సహకారాలు ప్రభుత్వానికి అందిస్తామని చెప్పేసి అదేదో తొందరగా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మా ఈ యొక్క ప్రొఫెషన్ కుంటుపడిపోయిన తర్వాత, అంటే టైలరింగ్ వృత్తి కుంటుపడిపోయిన తర్వాత చాలామంది బిలో పవర్టీ లైన్కి వెళ్ళిపోయారు. బేగం బజార్ డివిజన్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు ఇన్ఛార్జి పూజా వ్యాస్ బిలాల్ తెలిపారు. ఇందులో భాగంగా బూత్ స్థాయిలో దాదాపు 500 మంది కార్యకర్తలకు పలువురు కేటాయిస్తున్నట్లు చెప్పారు. బేగం బజార్లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ బస్తీ ఏరియా కమిటీ సమీక్ష సమావేశంలో ప్రసంగించారు. అనంతరం నందకిషోర్ వ్యాస్ బిలాల్ మాట్లాడుతూ కలిసికట్టుగా ముందుకు సాగితే ఏ ఎన్నికలలోనైనా విజయం దానంతట అదే వర్తిస్తుందని అన్నారు. అండ్ నియర్లీ ఓవరాల్ 500 people की TRS soldiers की ready చేస్తున్నాం. We are very thankful to KCR sir and KTR sir for bringing this proposal. Cadre చాలా ఉత్సాహం ఉంది. Everybody is really motivated to take the KCR sir's schemes and KTR sir's vision to the people and work for people in a better way. Thank you sir. KTR ఇంకా మొన్న 5,000 crores డెవలప్మెంట్ వర్క్ కోసం సార్ రిలీజ్ చేసిన బడ్జెట్ కోసం కూడా సార్కి చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. बस्ती कमेटी फॉर्मेशन के लिए आज पार्टी कार्यकर्ताओं के साथ में रिव्यू किया गया। हमें ये बताते हुए बड़ी खुशी हो रही है कि सिर्फ बेगम बाजार म्यूनसिपल डिवीज़न में बस्ती कमेटीज़, डिवीज़न कमेटीज़, एफिलिएटेड बॉडीज़ को मिलाकर 500 लोगों से ज़्यादा कार्यकर्ताओं को पार्टी पोस्ट देने जा रही है। मैं मेरी ओर से आप सभी कार्यकर्ताओं को बधाई देता हूं और आशा करता हूं कि जिस प्रकार KTR साहब ने हमको इंस्ट्रक्शन दिए हैं, सबको मिलजुल कर काम करना है, सबको मिलाकर ले जाना है। एक भी कार्यकर्ता पार्टी का छूटना नहीं चाहिए। इसी तरह जिस तरह बेगम बाजार डिवीज़न में 500 कार्यकर्ताओं को पोस्ट दी जा रही है, हम कोशिश करेंगे गोशामहल विधानसभा क्षेत्र के 6 डिवीज़न में इसी तरह सबको मिलाकर हर गली, हर बस्ती, हर मोहल्ले से कार्यकर्ताओं को बाहर लाएंगे, उनको एक्टिव करेंगे और बस्ती कमेटीज में उनको जोड़ेंगे, डिवीज़न कमेटी में उनको जोड़ेंगे। सपोर्ट चाहिए आप सबका साथ चाहिए। पार्टी को यूनाइट कर आने वाले विधानसभा चुनाव में गोशामहल से TRS पार्टी का उम्मीदवार कंपलसरी जीतेंगे। मैं आपको आश्वासन देता हूँ, आपका सबका सपोर्ट चाहिए। जय तेलंगाना, जय KCR, जय KTR। चीफ मिनिस्टर साहब को बधाई देता हूँ, धन्यवाद देता हूं जिन्होंने 5,000 करोड़ से ज़्यादा हैदराबाद शहर के डेवलपमेंट के लिए सैंक्शन किए। जय तेलंगाना, जय KCR, जय KTR। ఓడి గెలవడంలోనే ఎంతో ఆనందం ఉందని ఆల్ ఇండియా ర్యాంకర్ పొడిశెట్టి శ్రీజ చెప్పారు. చిక్కడపల్లి సోనీ విజన్ IAS ఇన్స్పైరింగ్ ఇన్నోవేషన్ కోచింగ్ సెంటర్లో మీడియాతో మాట్లాడారు. ఓటమి ఎదురైతే బాధపడాల్సిన అవసరం లేదన్నారు. విజయం సాధిస్తే గుర్తింపు లభిస్తుందని అన్నారు. అడ్మినిస్ట్రేటర్గా ఆ హెల్త్ సెక్టర్ని ఇంకా బాగా ఇంప్రూవ్ చేయొచ్చు. హెల్త్ అనే కాదు, ఒక విషయాన్ని ఎడ్యుకేషన్ కానివ్వండి, లేకపోతే మహిళల సాధికారత, ఇలాంటి చాలా విషయాల్లో, వ్యవసాయం, ఇలాంటి చాలా రంగాల్లో పనిచేయచ్చు. సో వీటన్నిటి కోసం పనిచేసే ఒక గొప్ప ఆపర్చునిటీ సివిల్ సర్వీసెస్ ఇస్తుందని దీన్ని ఎంచుకున్నాను నేను. భవిష్యత్తులో మీరు ఏ విధమైన సేవలు అందిస్తారు ప్రజలకు? సార్, ఒక ఆఫీసర్ బాధ్యతలు ఏమేమి ఉంటాయో అవన్నీ కరెక్ట్గా ఫస్ట్ చేయాలి. అండ్ ప్రతి ఒక్క సేవ వాళ్ళకి హక్కులాగా దక్కేటట్టు, మనం ఒక బాధ్యతలాగా దాన్ని అందించేటట్టు చూసుకోవడమే నా మెయిన్ ఉద్దేశం ఉంది. ఏ రంగాల్లో సార్, ఫస్ట్ అయితే ఉమెన్ ఎంపవర్మెంట్ సార్, తర్వాత హెల్త్ రంగంలో నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉన్న హాస్పిటల్స్ని ఇంప్రూవ్ చేయడం. అండ్ తర్వాత వచ్చేసి ఎడ్యుకేషన్ చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే అది మన విషయ పరిజ్ఞానాన్ని పెంచుతుంది. అలాగే మనం ప్రశ్నించే ఒక
స్ఫూర్తిని కూడా అది పెంచుతుంది ప్రతి ఒక్కరిలో. అది ఇండైరెక్ట్గా డెవలప్మెంట్కి కారణం అవుతుందండి. సో ఇవి నా ముఖ్య ఉద్దేశాలు ఉంటాయి. ఒకటే అండి, చాలాసార్లు గెలవడం మాత్రమే చూస్తాము, కానీ గెలిచిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఓడిపోయినా ఇంకా వేరే రంగాల్లో ఇంకా బాగా సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఒక ఓటమి నుంచి మీరు ఏం నేర్చుకుంటున్నారో అది చాలా చాలా ముఖ్యం. ఒక ఓటమిని అలాగే వదిలేయకండి. దాంట్లో నుంచి మీరు ఏం నేర్చుకుంటున్నారో, ఏముందో ఆ ఓటమి మీకు ఏం నేర్పిస్తుందో అది గమనించి దాన్ని నేర్చుకోండి. అప్పుడే ఆ ఓటమికి విలువ, మీకు కూడా విలువ. ఇన్స్పిరేషన్ అంటే ఎవరెవరినో చూస్తే వచ్చేది కాదండి. అదే ఇంట్లో అమ్మ చెప్పే మాటలు ఉంటాయి, నాన్న ఇది ఎందుకు చేయాలో అని చెప్తారు, మీకు జరిగే సంఘటనలు ఉంటాయి, నేను హాస్పిటల్కి వెళ్తే చూసే చాలామంది జనాలు ఉంటారు, అండ్ మీ స్నేహితులు మీతో మాట్లాడే మాటలు ఉంటాయి. ఇవన్నీ ఇన్స్పిరేషన్కి కారణాలే. థ్యాంక్ యూ. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ తెరాస పార్టీ నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హనుమాన్ ఆలయం వద్ద గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం మేయర్ కోలన్ నీలా పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ప్రజలకు అందే విధంగా మన ముఖ్యమంత్రి గారికి తోడ్పడాలని నేను అందరినీ కోరుతున్నాను. మరియు మన కార్పొరేషన్ని అభివృద్ధి చేసుకోవాలని, నాతో పాటు మీరందరూ కూడా నాకు సహకరిస్తారని మా కార్పొరేషన్లో మా కార్పొరేటర్స్ డిప్యూటీ మేయర్ గారు నాకు నేను ఎక్కిన తొలి మహిళగా మేయర్ని, మరియు ఇప్పుడు నేను వచ్చి 1.5 years అవుతుంది. వాళ్ళు నాకు అన్నదమ్ములు అక్కచెల్లెల్లాగా తోడ్పడుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు మీ పార్టీలో బలోపేతం చేసి మీరందరూ కూడా నాతో పాటు సహకరిస్తారని నేను కోరుతూ, మరియు ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులకు మరియు సీనియర్ నాయకులకు, వేదిక మీద ఉన్న డిప్యూటీ మేయర్ గారికి, కార్పొరేటర్లకు మరియు కోఆప్షన్ సభ్యులకు అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి ఇక్కడికి ముఖ్యంగా రావాల్సిన మన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారు, వారికి కొంచెం ఫీవర్ ఉండడం వల్ల రాలేకపోయారు. వారి తరఫున నేను మీ అందరికీ క్షమాపణ కోరుతున్నాను. మరియు మీరందరూ కూడా నాకు పాటు సహకరిస్తారని, పార్టీని బలోపేతం చేస్తారని. కుత్బుల్లాపూర్లో ప్రాతిపాదికన భూగర్భం మురుగు కాల్వల నిర్మాణ పనులను సూరారం కార్పొరేటర్ సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ సెంబిపూర్ రాజు సహకారంతో ముందుకు సాగుతున్నామని అన్నారు. అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదన్నారు. కార్యక్రమంలో జగద్గిరిగుట్ట కార్పొరేటర్ కొలుకుల జగన్, మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి పాల్గొన్నారు. పడుతున్నా ఓకే, పర్లేదు అందరూ వస్తున్నారు పడాలి. జనగామ జిల్లాలో చాకలి ఐలమ్మ 126వ జయంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా లింగాల గణపురం మండలం కళ్ళెం గ్రామంలో అంబేద్కర్, ఐలమ్మ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వర్గపురి వాహనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షురాలు చిట్ల జయశ్రీ హాజరయ్యారు. ఉప సర్పంచ్ మల్లేశం, శ్రీనివాస్ రెడ్డి, శేఖర్, తిప్పారావు, రవి పాల్గొన్నారు. ఈరోజు మన కళ్ళెం గ్రామంలో స్వర్గపురి వాహనానికి ఓపెనింగ్ కోసము ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన మండల ఎంపీపీ గారు చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి గారికి విచ్చేయడం జరిగింది. ఈ యొక్క వాహనాన్ని మరి సుమారు 6 లక్షల వరకు తీసుకోవడం జరిగింది. ఇది గ్రామ అభివృద్ధి నిధులతో పాటు మరి గ్రామ సర్పంచ్గా ఉన్నటువంటి అమ్మగారైనటువంటి తిప్పారపు ఈరమ్మ గారి గౌరవ వేతనాన్ని వెచ్చించి ఈ యొక్క వాహనాన్ని తీసుకోవడం జరిగింది. లింగాల గణపురం మండల కేంద్రంలో మన కళ్ళెం గ్రామంలో వైకుంఠ రథం స్వర్గపురి వాహనం ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. సర్పంచ్ గారు తిప్పారపు ఈరమ్మ గారి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమానికి ఎంతో గొప్పగా ప్రజలందరికీ కూడా స్పందన లభించడం జరిగింది. మనం
ఎంత పుట్టినా ఎంత పెరిగినా ఎంత సంపాదించినా చివరికి ప్రతి ఒక్కరం కూడా చేరేది ఒకటే వైకుంఠం. వాహనం ఏర్పాటు కోసం ఈరోజు సర్పంచ్గా తనకు వస్తున్నట్టు గౌరవ వేతనం నుంచి కూడా డబ్బులు ఇచ్చి ఈరోజు ఆ వైకుంఠ రథానికి ప్రారంభోత్సవాన్ని చేసుకోవడం జరిగింది. నిజంగా ఆ సర్పంచ్ గారిని ఎంత పొగిడినా ఎంత అభినందించినా కూడా చాలా తక్కువనే. లింగాలగన్పురం మండలంలో తొలిసారిగా ఈరోజు వైకుంఠ రథాన్ని ప్రారంభించినటువంటి గ్రామం కల్లెం గ్రామం. కాబట్టి అక్కడ కల్లెం గ్రామంలో సర్పంచ్ గారు చెప్పిన విషయం ఏంటంటే వైకుంఠ రథం మనము చనిపోయిన తర్వాత గౌరవంగా మనము అక్కడికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నటువంటి రథం కల్లెం గ్రామంలో అయితే 500 రూపాయలు ఎందుకంటే 5,60,000 రూపాయలు వెచ్చించి ఈరోజు ఆ వాహనాన్ని ఆ గ్రామానికి తీసుకురావడం జరిగింది. ఆ గ్రామంలో ఉన్నటువంటి సహకరించినటువంటి ఎంపీటీసీ గారికి, వార్డు మెంబర్లకి, పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా రావంటూ డోర్నకల్ మండలం టీఆర్ఎస్ అధ్యక్షుడు నున్నా రమణ ఎద్దేవా చేశారు. గ్రామ, మండల, పట్టణ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భంగా ఎమ్మెల్యే రెడ్జా నాయక్, యువ నాయకులు రవిచంద్రలను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగిత్యాల జిల్లాలో రాజకీయ పునరేకీకరణ ప్రారంభమైందన్న బీఎస్పీ. బహుజనులు జైత్ర యాత్రలో పాల్గొనడమే నిదర్శనమన్న ఆ పార్టీ నేత. కాంగ్రెస్ గూటికి జోరుగా వలసలు, కండువా కప్పుకున్న అష్టాగ్రామ నాయకులు. యూసఫ్గూడలో కరాటే పోటీలు మొదలు, ప్రారంభించిన ఎమ్మెల్యే గోపీనాథ్, టాలీవుడ్ హీరో విశ్వక్సేన్. సికింద్రాబాద్ లో ఫెయిరీ స్టోర్ ప్రారంభించిన మోడల్ సుధా జైన్ చేతుల మీదుగా ప్రారంభం. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.